వారెవ్వా సెలబ్రిటీలు చేయబట్టి బౌన్సర్లకు చేతి నిండా పని దొరికినట్టు కోతులు చేయబట్టి కొండెంగలకు పని దొరుకుతుంది కదా. రోజుకింత అని కొండెంగలను కిరాయికి తిప్పుతురటగా ఏపీ ఏలూరు జిల్లాలో కొంతమంది. ఇక చూడుర్రి కూరగాయల బండి మీద కూసబెట్టుకొని కోతులను ఎట్లా గెదుముతున్నారో. ఇక చూడు 2 కొండెంగలను కూరగాయల బండి మీద కూసబెట్టి ఊరంతా ఎట్లా తిప్పుతున్నారో. గీ ఏలూరు జిల్లా కైకలూరు ముదిలేపల్లిలా చెడ కోతులున్నాయట. ఆ ఊళ్ళేంది అంతటున్నాయి కానీ ఇక ఊళ్ళే ఇండ్లు వీకి పందిరేసుడి కాకుండా బండ్ల మీద పోయేటోళ్ళను కూడా ఇడతలేవట. మీద పడి గీకి కొరుకుతున్నాయట. అంత రచ్చ రచ్చ ఆగమాగమే అనుకోరాదు. ఇక మరి ఎట్ట చేద్దామని కోతులు పట్టేటోళ్ళని పిలిపించి పైసలు ఖర్చు పెట్టి కొన్ని వద్దుల కిందట 150 కోతులను పట్టించి దూరంగా ఇడిచిపెట్టిరట. ఇక కోతుల బాధ తప్పినట్టే మనకని దమ్ము తీసుకునేటంతలనే గోడగొట్టిన చెండోలే మళ్ళా కోతుల మందనే మోపోయిందట. మరి ఇవి అవేనో మళ్ళా వేరేయో. ఇక ఇట్లా కాదని ఈ 2 కొండెంగల ఉపాయం మొదలుపెట్టిరు. రోజుకు 1000 రూపాయల కిరాయి తిన్నంత తిండి పెట్టి పిల్లగాలను భారత్ తిప్పినట్టు బండి మీద కూసబెట్టి కోతులకే తిప్పుతున్నారు. ఇట్లా ఇక వీటిని దూరంకెళ్ళి చూసుడే ఆలస్యం. పోలీస్ పెట్రోలింగ్ బండిని చూసి పోకిరి పోరగాలు పారిపోయినట్టే దూరంకెళ్ళే పరారైతున్నాయట. అయితే ఇప్పటికైతే ఈ కొండెంగల ఐడియా వర్కౌట్ అయ్యి జరంత తిప్పలు తప్పినట్టే అనిపిస్తుందట. కోతుల బెడద బాగా ఎక్కువగా ఉందని పంచాయతీ వారికి తెలియజేశాము. వాళ్ళు 2 కొండముచ్చులను తీసుకొచ్చి గ్రామంలో తిప్పుతున్నారండి. అప్పుడప్పుడు తిప్పితే మాకు కొంత మెరుగవుతుందని చాలా వరకు పర్లేదు. మరి ఇట్లా కొండెంగలను ఎన్నొద్దులు కిరాయికి తిప్పుతారో కానీ సెలబ్రిటీలు చేయబట్టి సెక్యూరిటీ వాళ్ళకు బౌన్సర్లకు జాబులు దొరికినట్టు కోతులు చేయబట్టి కొండెంగలకైతే మంచిగానే కొలువు దొరుకుతుంది పో. ఈ ఇక్కడ కోతులు ఊళ్ళెక్కెళ్ళి పక్కూర్లు అడ్డా పెడితే అక్కడ వాళ్ళు కూడా కిరాయికి తెచ్చుకోవాల్సిందేనా ఈ కొండెంగలను. మొత్తానికి మంచి ఉపాధి మార్గమే దొరికింది కొండెంగలకు.